సెప్టెంబర్ 17వ తారీఖు రవి సంక్రమణము అనేటువంటి జరగబోతోంది. రవి సింహరాశిలోంచి కన్యా రాశిలోకి ప్రవేశించబోతున్నారు. దీని మూలకంగా 4 రాశుల వాళ్ళకి రాజయోగం పట్టబోతోంది అని చెప్పొచ్చు. వాటిలో మొట్టమొదటిది మేషరాశి, రెండవది కర్కాటక రాశి, మూడవది వృశ్చిక రాశి, నాలుగవది ధనస్సు రాశి. ఈ 4 రాశుల్లో కూడా అత్యున్నతంగా రాజయోగం పట్టేటువంటిది మేషరాశి, వృశ్చిక రాశి, ధనస్సు రాశి. ఎందుకు అని అంటే రవితో పాటుగా బుధుడు కూడా యోగిస్తూ బుధ ఆదిత్య యోగం అనేటువంటిది వీళ్ళకి యోగిస్తోంది. దీని మూలకంగా కెరీర్లో గ్రోత్ అనేటువంటిది చాలా బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. బిజినెస్లో గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు, నూతన ఉద్యోగ అవకాశాలు, నూతన వ్యాపార అవకాశాలు అన్నీ బాగుంటాయి. మేష, వృశ్చిక, ధనస్సు, ఆ తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి సెప్టెంబర్ 17 తర్వాత ఏదైనా అవకాశం వస్తే వదలద్దు. ప్రయత్న బలాన్ని పెంచండి, మనోధైర్యంతో అడుగులు వేయండి. ఎక్స్ట్రాడినరీ ఫ్యూచర్ టర్నింగ్ పాయింట్ అనేటువంటిది ఈ మాసం నుంచి మీకు ఉంటుంది అని చెప్పొచ్చు. మిగిలిన రాశుల వాళ్ళకి పెద్దగా యోగించేటువంటి అవకాశంలో రవి బలం లేకపోవడం వల్ల పనులన్నీ స్తంభించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని ఎక్కువగా చదవడం, ఆదివారం నాడు కేజీంపావు గోధుమలు దానంగా ఇవ్వడం చేయండి. రవి బలం తప్పకుండా పెరుగుతుంది.